హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఇంకొక మంచి ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్ సంబంధించిన జాబ్స్. జాబ్లో జాయిన్ అవ్వగానే మీకు 4.5 లక్షల వరకు అయితే ప్యాకేజ్ ఉంటుంది. సో వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ హెచ్డిఎఫ్సి ఏస్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ గురించి అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు షేర్ చేయడానికి ట్రై చేయండి. మన వీడియోస్ చాలా మెంబర్స్ చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో దట్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు రావడానికి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన యూస్ ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ టైం మనకు ఏ వీడియోస్ చేసినా కానీ మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన పోర్టల్లో అయితే ఉన్నాను, కెరియర్స్ డ్రాప్ డౌన్లో. సో కెరియర్స్ కనుక క్లిక్ చేస్తే మీకు ఇక్కడ హెచ్డిఎఫ్సి ఏస్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ గురించి అయితే కనిపిస్తుంది డీటెయిల్డ్ ఇక్కడ. సో హెచ్డిఎఫ్సి ఏస్ బ్యాంకర్స్ సంబంధించిన ప్రోగ్రామ్ నో మోర్ అండ్ అప్లై, ఇక్కడ ఈ బటన్ పైన క్లిక్ చేస్తే కనుక మీకు నెక్స్ట్ పేజ్కి అయితే ల్యాండ్ అవుతుంది. సో ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ కనుక చూసుకుంటే ఇక్కడ పైన ఒక స్క్రోల్ అవుతుంది కదా, అప్లికేషన్ ఫర్ బ్యాచ్ 9 ఓపెన్ అని చెప్పి లిమిటెడ్ సీట్స్ అవైలబుల్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వచ్చేసి ఇక్కడ చూసుకొని అప్లై చేసుకోవాలి. బట్ కరెంట్లీ నాట్ యాక్సెప్టింగ్ అప్లికేషన్ ఫ్రమ్ ఈస్టర్న్ రీజియన్ అనమాట. నార్త్ ఈస్ట్ స్టేట్ నుంచి అయితే అప్లికేషన్ యాక్సెప్ట్ చేయట్లేరు, బట్ సౌత్ స్టేట్ నుంచి అయితే అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక్కడ క్లియర్గా చూడండి. సో ఇంకొకటి ఇక్కడ మెన్షన్ చేశారు, బీ అవేర్ ఆఫ్ ఎనీ పర్సన్ కన్సల్టెంట్ ఆస్కింగ్ ఫర్ మనీ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అని చెప్పి. యూ హ్యావ్ టు పే ఓన్లీ ప్రోగ్రామ్ ఫీ టు ఎన్ఐఐటి ఇన్ ఆన్లైన్ మోడ్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగితే కానీ మీరు ఇక్కడ రిపోర్ట్ చేయొచ్చు ఈ నెంబర్ అని కూడా క్లియర్గా మెసేజ్ చేశారు. లేదంటే hdfc.info@niit.com కూడా మీరు మెయిల్ ద్వారా రిపోర్ట్ చేయొచ్చు అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసుకున్నట్టయితే మనకు సో ఇది ఏస్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ అనమాట. జాబ్లో జాయిన్ అవ్వగానే ఇక్కడ చూసుకుంటే సిటీసీ 4.5 లక్షలు అయితే క్లియర్గా మెన్షన్ జరిగింది. 4,40,000 గ్రాస్ పర్ యానం అనమాట. సో దీని గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం. సో కిక్ స్టార్ట్ యువర్ బ్యాంక్ కెరీర్ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. మీరు ట్రైనింగ్ అయిపోయాక అసిస్టెంట్ మేనేజర్గా జాబ్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే సర్టిఫికేట్ కూడా ఎన్ఐఐటి నుంచి యూనివర్సిటీ నుంచి అయితే మీరు పొందొచ్చు. సో శాలరీ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో మీరేంటంటే వాక్ ఇన్ యాజ్ ఎ గ్రాడ్యుయేట్, వాక్అవుట్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్ ఎట్ ద హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా 0 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. మీరు వాక్ ఇన్ యాజ్ ఎ గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేట్ అయిపోయినాక వాక్ ఇన్ అవ్వండి. సో బయటికి అసిస్టెంట్ మేనేజర్ లాగా వెళ్ళండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. సో ఇండియాస్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ లార్జెస్ట్. ఇంకొకటి ఏంటంటే అసిస్టెంట్ మేనేజర్ లాగా జాయిన్ అవ్వచ్చు. స్టైఫండ్ 7,500 డ్యూరింగ్ ద ట్రైనింగ్ యూ విల్ గెట్ స్టైఫండ్ ఆఫ్ 7,500 రూపీస్ అనమాట. స్టార్టింగ్ శాలరీ 4,40,000 కాస్ట్ టు కంపెనీ. అలాగే 45 డేస్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది, క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో చూసుకుంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫీజు ఉంటుంది. దీనికి 1,50,000 అయితే ప్రోగ్రామ్ ఫీజు కూడా ఉంటుంది, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రోగ్రామ్ కంటెంట్కి వెళ్ళిపోతే కనుక 45 డేస్ ఇక్కడ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఉంటుంది ఎన్ఐటి యూనివర్సిటీలో. బేసిక్స్ ఆఫ్ బ్యాంకింగ్, లయబిలిటీ ప్రొడక్ట్స్, అసెట్ ప్రొడక్ట్స్, కంప్లైన్స్, కేవైసీ, ఏఎంఎల్, క్యాపిటల్ మార్కెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్. సో ఈ సిలబస్ అంతా మీకు ఈ 45 డేస్లో మొత్తం గ్రూమింగ్ చేయడం జరుగుతుంది. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అయితే ఉంటారు, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్స్, రిటైర్డ్ డీజీఎమ్స్, రిటైర్డ్ ఏజీఎమ్స్ అందరూ మీకైతే ఈ దాని గురించి అయితే ఈ సబ్జెక్ట్స్ గురించి అయితే మీకు డిస్కస్ చేస్తారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా, లోన్ డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదాం. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా గనుక చూసుకుంటే మనకు ఎలిజిబిలిటీ డీటెయిల్స్‌కి వెళ్ళిపోతే క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అందరూ అప్లై చేసుకోవచ్చు. విత్ ఎనీ స్ట్రీమ్ 50% మార్క్స్ ఉంటే సరిపోతుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అబోవ్ ఇన్ గ్రాడ్యుయేషన్. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 21 ఇయర్స్ టు 28 ఇయర్స్ అనమాట. ఫ్రెషర్స్ ఆర్ క్యాండిడేట్స్ విత్ 0 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. సో ఇక్కడ చూసుకుంటే యూ వుడ్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ రిలేటివ్. సో ఒకవేళ మీ రిలేటివ్ గాని హెచ్డిఎఫ్సి బ్యాంక్‌లో మీ సిబ్లింగ్స్ ఎవరైనా వర్క్ చేస్తే మీరు ఎలిజిబుల్ కాదని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఏదైనా లీగల్ యాక్షన్ పెండింగ్ ఉంటే మీ పైన మీరు ఎలిజిబుల్ కాదు. సో ఇవన్నీ కామన్, ఎక్కడైనా కూడా ఇలాంటివి ఉంటే ఎవరు ఎలిజిబుల్ అయితే కారు. సో ఒకసారి ఈ డీటెయిల్స్ అయితే మీరు చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ బై హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనుక చూసుకున్నట్టయితే ఇలా క్లిక్ చేస్తే మనకు డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ అయితే ఇక్కడ క్లియర్‌గా ఉంది. పాస్‌పోర్ట్ గాని, డ్రైవింగ్ లైసెన్స్ గాని, వోటర్ ఐడీ గాని, ఎన్ఆర్‌ఈ, జీఏ కార్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే అప్డేటెడ్ రెజ్యూమే కావాలా. బర్త్ డేట్ ప్రూఫ్ అన్నమాట. ఇక్కడ ఒక ఎనీ వన్ డాక్యుమెంట్ ఇక్కడ చూసుకుంటే పాస్‌పోర్ట్ గాని, డ్రైవింగ్ లైసెన్స్, బర్త్ సర్టిఫికేట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, ఎస్ఎస్‌సి, ఎలక్షన్ కార్డ్ ఒకటి, ఐడీ కార్డ్ చూసుకుంటే పాన్ కార్డ్ ఆర్ ఆధార్ కార్డ్, అకాడమిక్ సర్టిఫికేషన్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి. 10th ఎస్ఎస్‌సి అండ్ 12th హెచ్ఎస్‌సి మార్క్స్ షీట్, అలాగే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, అలాగే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్. ఎవరికైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే కూడా ఆ రిలీవింగ్ లెటర్‌తో పాటు మీరు ప్రూఫ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
సో, సెలక్షన్ స్టెప్స్‌కెళ్ళిపోదాం చూసుకున్నట్టయితే మనము. సెలక్షన్ స్టెప్స్ గనుక చూసుకున్నట్టయితే స్టెప్ 1 వచ్చేసి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సుంటది. ఈ ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సుంటది. అప్లికేషన్ విల్ బి కన్సిడర్డ్ వన్స్ యూ కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే మీరు అప్లికేషన్ ఫీస్ కూడా పే చేయాల్సుంటుంది. సో, అప్పుడే మీ మీ అప్లికేషన్ కన్సిడర్ చేస్తారని చెప్తున్నారు యెస్ బ్యాంకర్ ప్రోగ్రామ్ కోసమని. స్టెప్ 2 చూస్తే సెలక్షన్ ప్రాసెస్ కన్సిస్ట్ ఆఫ్ అన్ ఆన్‌లైన్ అసెస్మెంట్ టెస్ట్ అన్నమాట. ఫాలోడ్ బై వన్ ఆన్ వన్ ఇంటరాక్షన్. సో, ఆన్‌లైన్ అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఆన్‌లైన్ అసెస్మెంట్ టెస్ట్ అయిపోయాక మీకు వన్ ఆన్ వన్ ఇంటరాక్షన్ అయితే ఇంటర్వ్యూ ఇంటరాక్షన్ అయితే ఉండడం జరుగుతుంది. సో, దాని బేసిస్ మీద రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారు. స్టెప్ 3 చూసుకుంటే సెలెక్టెడ్ క్యాండిడేట్ షల్ రిసీవ్ ఎ సెలక్షన్ లెటర్ ఫ్రమ్ ఎన్‌ఐఐటీ ఐఎఫ్‌బీఐ అన్నమాట. సో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాళ్ళు ఎన్‌ఐఐటీ ఐఎఫ్‌బీఐతో టై అప్ అవ్వడం జరిగింది. ఒకవేళ మీరు వన్ ఆన్ వన్ ఇంటరాక్షన్ గనుక క్వాలిఫై అయితే స్టెప్ 3లో ఏందంటే సెలక్షన్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అయిపోయాక మీకైతే ఈ లెటర్ రావడం జరుగుతుంది. సో, ఇదొచ్చేసి లెటర్ వచ్చేసి ఇష్యూడ్ ప్రొవిజనల్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అన్నమాట. అండ్ కంప్లీషన్ ఆఫ్ ద అడ్మిషన్ ఫార్మాలిటీస్ పేమెంట్ ఆఫ్ ఫీ సెలెక్టెడ్ క్యాండిడేట్ షల్ బి ఎన్‌రోల్డ్ ఫర్ ద ప్రోగ్రామ్ అన్నమాట. సో, వచ్చేసి 1,50,000 అయితే ఫీస్ కట్టాలని చెప్పాను గదా! సో, అది కట్టిన తర్వాత మిమ్మల్ని ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్ చేసుకోవడం జరుగుతుంది. సో, నెక్స్ట్ లోన్ డీటెయిల్స్‌లోకెళ్ళిపోదాం. సో, లోన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం దాని గురించి కూడా. సో, లోన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకు కేవైసీ కావాల్సింది ఇక్కడ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అలాగే హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్ లెటర్, అలాగే బ్యాంక్ స్టేట్‌మెంట్ కెన్ బి అప్‌లోడెడ్ యూజింగ్ ఎనీ ఆఫ్ ది 3 మెథడ్స్ అన్నమాట. ఇక్కడ చూడండి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ గాని, ఈ స్టేట్‌మెంట్ గాని, అలాగే అకౌంట్ అగ్రిగేటర్ అని చెప్పి. సాలరీడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే లాస్ట్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్‌మెంట్ ఇవ్వచ్చు మీరు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే లాస్ట్ 12 మంత్స్ స్టేట్‌మెంట్ మీ అకౌంట్ స్టేట్‌మెంట్ ఇవ్వచ్చు. సో, అంటే లిస్ట్ ఆఫ్ మీకు లోన్ కావాల్సినప్పుడు లోన్ సెల్ఫ్ ఫండింగ్ అయితే పర్లేదు. ఒకవేళ లోన్ తీసుకోవాలనుకుంటే ఇవన్నీ కేవైసీ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లోన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి మినిమమ్ ఏజ్ 21 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం ఏజ్ 60. సాలరీడ్ అండ్ 65 సెల్ఫ్ ఎంప్లాయిడ్. సో, ఇన్‌కమ్ క్రైటీరియా నో మినిమమ్ ఇన్‌కమ్ క్రైటీరియా. If the learner is major and unemployed or minor, KYC bank statement of the earning family member is also required along with the learner KYC అన్నమాట. సో, సీ ఇక్కడ ఏంటంటే సింపుల్ అండి. లోన్ ఇవ్వడానికి పెద్ద ప్రాబ్లమ్ లేదు. మీరు జస్ట్ మేజర్ అయితే సరిపోతుంది. మీరు అన్‌ఎంప్లాయిడ్ అయితే సరిపోతుంది. మీ పేరెంట్స్ ఎవరైతే ఎర్నింగ్ చేస్తున్నారో వాళ్ళ బ్యాంక్ స్టేట్‌మెంట్ కేవైసీ తీసుకుంటారు. అంతకు మించి ఏముండదు. సో, అప్లికెంట్ విల్ సెలెక్ట్ కోర్స్ ఆన్ ఏపీపీ ఆర్ వెబ్ పోర్టల్. Post course selection applicant will select the loan amount and tenure as per requirement. Provide basic personal details and upload offer letter received from HDFC. Enter PAN card, enter Aadhaar card, bank statement. అలాగే అప్లికేషన్ విల్ గెట్ సబ్మిట్ ఫర్ అండర్ రైటింగ్. లోన్ అప్లికేషన్ ఈ-సైన్ బై యూజింగ్ ఆధార్ అన్నమాట. అలాగే ఈ మ్యాండేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే. సో, అప్లికేషన్ డిస్బర్స్ అండ్ రెస్పెక్టివ్ బ్యాంక్ అకౌంట్ విల్ గెట్ క్రెడిట్ వితిన్ 10 మినిట్స్ అన్నమాట. సో, ఇవన్నీ డీటెయిల్స్ మీరు కంప్లీట్‌గా ఫిల్ చేశాక 10 మినిట్స్‌లో లోన్ అయితే రావడం జరుగుతుంది. సో, అప్లికేషన్ జర్నీ వచ్చేసి ఈ డిజిటల్ అండ్ ఫర్ అప్లికెంట్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ ఫర్ ఫైనల్ అపాయింట్మెంట్ లెటర్ ఫ్రమ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చూసుకుందాం. సో, ఎలిజిబిలిటీ కండిషన్స్ అక్కడ. సో, చూసుకున్నట్టయితే మనకు సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ ఆఫ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యెస్ బ్యాంకర్ ప్రోగ్రామ్ ఇంప్లాయిస్ ఫుల్‌ఫిల్లింగ్ ఆఫ్ ఫాలోయింగ్ కండిషన్స్. కంప్లీషన్ ఆఫ్ 45 డేస్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ లీడింగ్ టు ద కన్ఫరింగ్ ఎ సర్టిఫికేట్ ఇన్ యెస్ బ్యాంకర్ ప్రోగ్రామ్. సో, ఎన్ఐఐటీ నుంచి ఐఎఫ్‌బీఐ నుంచి మీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలా. 45 డేస్ ప్రోగ్రామ్ కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయాలా. అలాగే మినిమమ్ 60% మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది ఆ టర్మ్‌లో. అలాగే సాటిస్ఫాక్టరీ కండక్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎన్ఐఐటీ యూనివర్సిటీ నుంచి మీకు గుడ్ సాటిస్ఫాక్టరీ నోట్ రావాలా. అలాగే ఇన్ కేస్ యూ ఆర్ అనేబుల్ టు కంప్లీట్ ద కోర్స్, అనేబుల్ టు పాస్ ఆల్ ద సబ్జెక్ట్స్, అనేబుల్ టు గెట్ ద రిక్వైర్డ్ మినిమమ్ 60% మార్క్స్ యాస్ స్టిపులేటెడ్ వితిన్ 45 డేస్ ఆఫ్ ట్రైనింగ్ డ్యూరేషన్. Provisional offer of subsequent employment with HDFC Bank stands withdrawn automatically without any further action by HDFC Bank అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఈ 45 డేస్‌లో ఆ కోర్స్ కంప్లీట్ చేసి మినిమమ్ 60% మార్క్స్ అయితే తెచ్చుకోవాలన్నమాట. ఓకే. అది గుర్తుపెట్టుకోండి అప్లై చేసే ముందు. సో, ఎలా ఫస్ట్ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ అప్ చేయండి. ఆన్‌లైన్ అసెస్మెంట్ తీసుకోండి. ఎన్రోల్ చేసుకోండి. ప్రోగ్రామ్ ఫీస్ కట్టండి. 45 డేస్ రెసిడెన్షియల్ ట్రైనింగ్. అలాగే నెక్స్ట్ జాయిన్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాస్ ఎ అసిస్టెంట్ మేనేజర్. ఓకే. సో, సింపుల్ అండి. పెద్ద ప్రాబ్లమ్ లేదు. సో, ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడం జరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యెస్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ సంబంధించింది. సో, ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను అందరికీ డౌట్స్ క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను వీలైనంత వరకు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఈమెయిల్‌కి కూడా నాకు ఈమెయిల్ చేయొచ్చు. అదే అండి. ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్‌తో అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.